టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వెల్కమ్ బ్యాక్. కైలాస పర్వతమే కాదు, ఆ చుట్టుపక్కల ఉండే సరస్సులు కూడా ఓ మిస్టరీనే. మానస సరోవర్, రక్షస్థల్ దేనికవే ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నాయి. బ్రహ్మ ముహూర్తంలో మానస సరోవర్లో దేవతలు స్నానమాచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో నిజమెంత? అసలు కైలాస పర్వతం చుట్టూ ఏం జరుగుతోంది? మహాశివుడి నివాసంగా కొలిచే కైలాస పర్వతమే ఓ పెద్ద మిస్టరీ అనుకుంటే, దాని సమీపంలో ఉన్న సరస్సులు కూడా రహస్యాలతో ముడిపడి ఉన్నాయి. కైలాస శిఖరానికి దగ్గర్లో మంచి చెడును సూచించే సరస్సులున్నాయి. వాటికవే సొంత లక్షణాలను కలిగి ఉన్నాయి. మానసరోవర్ ఓ విశాలమైన సముద్రంలా కంటికి కనిపించేంత వరకు విస్తరించి ఉంటుంది. ఇందులోని నీరు తీయగా ఉంటుంది. హిందూ దేవతల ఆలోచనల నుంచి పుట్టినట్లుగా నమ్ముతున్న ఈ పవిత్ర సరస్సు స్వచ్ఛత కాంతిని సూచిస్తుంది. అంతేకాదు, ఇందులోని నీటిలో పాజిటివ్ ఫోర్స్ దాగి ఉందని నమ్ముతారు. అంతేకాదు, బ్రహ్మ ముహూర్తంలో ఈ సరస్సులో దేవతలు స్నానమాచరిస్తారని నమ్ముతారు. దానివల్ల ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా ఉంది. కైలాస పర్వతం నుంచి ఒకే ఒక్క మార్గం ద్వారా వేరు చేయబడిన రక్షస్థల్ సరస్సు మానసరోవర్కు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇది ఉప్పునీటి సరస్సు. మానసరోవర్ దేవతలకు సంబంధించిన సరస్సు అయితే, ఈ రక్షస్థల్ రాక్షసులకు చెందినదిగా చెప్తుంటారు. ఇది చీకటికి, నెగటివిటీకి నిలయంగా నమ్ముతారు. రక్షస్థల్ ప్రతికూల శక్తులతో ముడిపడి ఉండటం వల్ల దీన్ని అపవిత్రంగా భావిస్తారు. కైలాస పర్వతాన్ని దర్శించేందుకు వెళ్లే యాత్రికులు దీన్ని సందర్శించకుండా ఉంటారు. మానసరోవర్ వెచ్చదనాన్ని, పాజిటివిటీని ప్రసరింపచేస్తుంది. అందువల్ల విశ్వంలోని కాంతి, చీకటి మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను ఈ రెండు సరస్సులు మనకు గుర్తు చేస్తాయి. అయితే కైలాస పర్వతం మంచు కరగటం వల్ల ఏర్పడి పక్కపక్కనే ఉండే ఈ రెండు సరస్సులు దేనికదే విరుద్ధంగా ఉండటం కూడా ఓ మిస్టరీగానే ఉంది. ఒక దాంట్లో తీపి నీరు, మరొక దాంట్లో ఉప్పు నీరు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక ప్రదేశంలో ఒకే పర్వతం ద్వారా ఏర్పడిన సరస్సులు ఇలా మారటం వెనుకున్న మర్మమేంటో ఇప్పటికీ అంతు చిక్కటం లేదు. కైలాస పర్వతం ఆసియాకు గుండెలాంటిది. దాని నుంచి వచ్చే నదుల ద్వారా భూమిలోకి జీవాన్ని నింపుతోంది. 4 అతి ముఖ్యమైన నదులు ఇక్కడే ప్రారంభమవుతాయి. లక్షలాది మందికి నీటిని అందిస్తాయి. సింధు నది కైలాస పర్వతం దగ్గర ఉద్భవించి తరువాత టిబెట్ గుండా ప్రవహించి భారతదేశం మీదుగా చివరికి పాకిస్తాన్లోకి వెళుతుంది. సట్లెజ్ నది కూడా కైలాస పర్వతం దగ్గరే ఉద్భవించింది. ఇది టిబెట్ మీదుగా ప్రవహించి భారత్లోని హిమాచల్, పంజాబ్ మీదుగా పాకిస్తాన్లోకి సింధు నదిలో కలుస్తుంది. ఇక బ్రహ్మపుత్ర నది కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. తూర్పు భారతం గుండా ప్రవహించి అస్సాం మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడే పుట్టిన కర్నాలి నది నేపాల్ మీదుగా ప్రవహించి చివరికి భారత్లోని గంగా నదిలో కలిసిపోతుంది. ఇలా కైలాస పర్వతం శివుడికి ప్రతిరూపమే కాదు, లక్షలాది మందికి జీవనాడి కూడా. కైలాస పర్వతం, మానసరోవర్ సరస్సు ఈ ప్రపంచ భౌగోళిక అద్భుతాలు మాత్రమే కాదు, కొన్ని శతాబ్దాలుగా ఎంతో మందిని ఆకర్షించి మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆధ్యాత్మికతకు చిహ్నాలు. మంచుతో నిండిన ఈ పర్వతంపై సూర్యకిరణాలు పడి బంగారు వర్ణంలో మెరిసిపోయి ఆ పర్వతాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. అలాంటి పవిత్ర మానసరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. 5 ఏళ్ల తరువాత ఈ వేసవిలో
నెలలో కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లేందుకు ఎంతో మంది హిందువులు ఎదురు చూస్తున్నారు. ఈ పర్వతాన్ని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులు కైలాస పరిక్రమ్ ఆచారాన్ని పాటిస్తారు. ఈ శిఖరం చుట్టూ చేసే ప్రదక్షిణని కైలాస పరిక్రమ్గా పిలుస్తారు. ఈ ప్రదక్షిణ పూర్తి చేసేందుకు 2 నుంచి 3 రోజులు పడుతుంది. దీనివల్ల జీవితంలో అదృష్టం, భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఈ పవిత్ర యాత్రను అంతిమ యాత్రగా పరిగణిస్తారు. ఈ యాత్ర జ్ఞానోదయాన్ని కలిగించి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా మనస్సుని మారుస్తుందని చెప్తారు. ఇప్పటికీ కైలాస పర్వతంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ దాని చుట్టూ ఉన్న రహస్యాలను మాత్రం ఎవరూ ఛేదించలేకపోతున్నారు. ఇందుకు ఆ పర్వతం పరమశివుడి ఆవాసమని, భగవంతుని శక్తిని తట్టుకోవటం మానవుడి వల్ల కాదని హిందువులు విశ్వసిస్తున్నారు. వేల ఏళ్లుగా ఎన్నో రహస్యాలను తనలో నింపుకున్న కైలాస పర్వతం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఇందుకు ఒకే ఒక్క కారణం, ఆ పర్వతాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రతిరూపంగా భావించటమే. శాశ్వతమైన ధ్యానముద్రలో శివుడు ఈ పర్వతంపైనే కొలువయుంటాడని బలంగా నమ్ముతారు. శివపురాణం నుంచి విష్ణు పురాణం, స్కంద పురాణం వరకు కైలాస పర్వతం ప్రస్తావన ఉంది. అనేక గ్రంథాల్లో ఈ భూమిని స్వర్గంతో కలిపేది కైలాస పర్వతమనే ప్రస్తావన ఉంది. అందుకోసమే కైలాస మానసరోవర్ యాత్ర హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రల్లో ఒకటిగా నిలుస్తోంది. శివభక్తులంతా ఈ కైలాస పర్వతాన్ని దర్శించి పవిత్ర కైలాసాన్ని దర్శించినంత భాగ్యం కలిగినట్లుగా భావిస్తారు. ఇది మహాశివరాత్రి స్పెషల్ కైలాస రహస్యం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.